మనస్సాక్షి వాత వేయబడిపోయింది అనుకో, ఏమండి ఆ వాత వేయబడిన దగ్గర ఎంత పొడిచినా నీకు సురుకో ఉండదు. కోళ్ల పందాలు పెట్టారు అక్కడ, వెస్ట్ గోదావరిలో కోళ్ల పందాలు పెట్టారు. ఒకడు ఏం చేశాడు, బాగా తెలివిగలవాడు, ఏం చేశాడు, ఒక కోడిని పెంచి బెర్స్కోడిని, పందెపు కోడిని. చిన్నప్పుడు నేను ఈ కోళ్ల పందాల్లో తిరిగేవాడినిలే, నాకు మహా సరదాగా ఉండేది. కత్తి కడితే మాత్రం అక్కడే ఉండేవాడిని, మళ్ళీ సరదాగా ఉండేది. డ్యాగ్ అనేవాడిని, నెవిల్ అనేవాడిని, వాటి పేర్లు చాలా ఉన్నాయి. వాడు ఏం చేశాడు, ఈ పందాలు చేసే ఒక వ్యక్తి వాడు కోడిని కొని రోజు దాన్ని ఒళ్ళంతా పొడిచి 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 ఒళ్ళంతా కాయ కాసిపెట్టేట్టు చేశాడు. ఎందుకు, ఎదురుకోడు వచ్చి కొట్టినప్పుడు ఇది పారిపోకుండా. చూసారండి, ఎదర కోడి వచ్చి కొట్టినప్పుడు దీన్ని ఇది పారిపోకుండా ఉండేటట్లు ఒళ్ళంతా కాయగాసిపోయేటట్టు రోజు ఒళ్ళంతా సూదులతో పొడిచి 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 ఒళ్ళంతా కాయగాసిపోయేటట్టు చేసి పెట్టుకున్నాడు. మహా తెలివిగలవాడు. సరే, పందెం వచ్చింది. పందెం వచ్చినప్పుడు వాడు కోడి ఈడు కోడి వదిలారు. వదిలితే ఈ కోడి దాన్ని ఎంత కొట్టినా అది మౌనంగా ఉంది. దానికి సురుకు తగిలితే కదా దీన్ని కొడుతుంది. దీనికి ఏమాత్రం సురుకు తగిలినా దాన్ని కొట్టేది. దీనికి సురుకేది, దానికి సురుకు లేకుండా వాడు కాయకి కాసిపోయేటట్టు పొడిచి 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 పొట్టి వాళ్ళంతా కాయ కాసిపోయాయి. ఇక అది కొట్టి 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 దీన్ని చంపేసింది. అది ఎగిరి ఎగిరి దెబ్బలు వేసింది, ఇది చచ్చిపోయింది. దీనికి కానీ సురుకు తగిలి ఉంటే ఇది ఎగిరి దాన్ని కొట్టింది. దీని ఒళ్ళు కాయ కాసిపోయింది, కొందరి మనస్సాక్షి కూడా కాయ కాసిపోయింది. ఇప్పుడు నేను ఎంతన్నా చెప్పు, ఎన్ని వాక్యాలలో చూపించి ఎంత 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 గట్టిగా చెప్పు, ఎన్ని వాక్యాలలో సురుకు తగిలిందని చెప్పు, సరి ఉండదా. ఎందుకని మనసాక్షి వాత వేయబడిపోయింది.